నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సేరి. అల్లు అర్జున్ మామగారైన చంద్రశేఖర్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు హ్యాండ్ ఇచ్చారా అంటే భువనగిరి టికెట్ ఇస్తా అని హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆ టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. అల్లు అర్జున్ గారి మామగారు అంటే స్నేహారెడ్డి గారి తండ్రి గారైన చంద్రశేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. అది కూడా ఎలా అంటే మన భువనగిరి టికెట్ ఇస్తా అని హామీ ఇవ్వడం వల్లనే కాంగ్రెస్లోకి వచ్చినట్టు మనకి వార్తలు వచ్చినాయి. కాకపోతే ఈ రోజు తనకి భువనగిరి టికెట్ రావట్లేదు అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎలా చూడాలి? కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు అందరు చేసే తప్పు ఇది ఒకటే. వీళ్ళు ఏంటంటే సరే పలానా నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు, డన్, ఆ పార్టీ ఇవ్వలేదు కదా అని చెప్పేసి పక్క పార్టీలోకి వచ్చావు. నువ్వు వచ్చిన పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. అది ఒక నేషనల్ పార్టీ. దాంట్లో భూమి పుట్టక ముందు నుంచి జనాలు ఉన్నారు, చాలామంది సీనియర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి గారి విషయంలో, శర్మిల గారి విషయంలోనే ఈసారి కొత్త డెసిషన్స్ తీసుకుందే తప్పితే తన కానీ ఆ పార్టీకి అంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సీనియర్లు తర్వాత సీనియర్లు ఎవరో ఒకరు ఆ పార్టీకి సంబంధించి అక్కడ ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలని మినిమం కోరుకుంటారు. నువ్వు టక్కున కొత్త పార్టీలోకి వచ్చావు. రాగానే నాకు మెయిన్ వీళ్ళకి అయితే మల్కాజ్గిరి లేదా భువనగిరి. మల్కాజ్గిరి సరే, భువనగిరి వదిలేయి, మల్కాజ్గిరి గురించి మాట్లాడదాం. భువనగిరి గురించి కూడా మాట్లాడుకోవాలి, అది కూడా మంచి నియోజకవర్గమే. యాదాద్రి ఉంది మధ్యలో. అయితే అది కావాలంటే ఎట్లా? అది ఎంత పెద్ద నియోజకవర్గం, దానికి ఎంతమంది పోటీ. మైనంపల్లికే దక్కల పాపం, ఆయన అదాశపడే వచ్చాడు. అంటే ఈవెన్ వీళ్ళకి ఏంటంటే ఒక పార్టీలోకి చేరాము అనుకుంటే ముందు అది ఏ పార్టీలో చేరుతున్నామో కనుక్కోండి. అక్కడ ఆల్రెడీ ఆశావాహులు బోల్డ్ అంత చాలా మంది ఉన్నారు. అంటే కింది స్థాయి నుంచి వెళ్ళి వాళ్ళు కార్యకర్తలుగా ఉండి ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీగా అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని కాదని ఎంతో ఏంటి ఇయర్స్ నుంచి వెళ్ళి కష్టపడిన వాళ్ళని కాదని వీళ్ళు వలస వచ్చిన వాళ్ళకి టికెట్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు పోనీ నల్లటప్ప పార్టీలలో చేరాలనుకుంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది, తలాతో కలిని పార్టీ, అందులో చేరు. నువ్వే నిన్ను అదే కాళ్ళు గడి నెత్తిని జల్లుకొని పిలుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఏపీలో ఉన్నాడు, ఇన్ కేసు తెలంగాణలో ఉంటాం, మొన్నట్లా పోటీ చేసి ఏదైనా కథ పడితే లేదు అంటావా, పోనీ బీజేపీలో చేరు. అక్కడ ఎక్కువ మంది నాయకులు లేరు, ఆశావాహులు ఉన్నప్పటికీ పేరు పొందినటువంటి నాయకులు ఎక్కువ మంది లేరు, అందులో చేరు. లేదు అంటావా ఆయన ఏంది ఇంకో పార్టీ, ప్రవీణ్ కుమార్ పార్టీ, బీఎస్పీ పార్టీలో ఇప్పుడు అట్లాంటి పార్టీలో ఉంటే అందులో చేరు. లేదు అనుకుంటే ఇండిపెండెంట్గా పడు. నీకు అంత సత్తా ఉంటే, నీకు మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఇండిపెండెంట్గా చేయి. పక్క పార్టీకి వెళ్ళి నువ్వు ఆశపడ్డమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నీ మీద నీకు కాన్ఫిడెంట్ లేదా? పార్టీ అన్నుంటేనే నువ్వు గెలుస్తావా? అంటే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, జాయిన్ అయినా ఎందుకు ఇస్తాను? నువ్వు ఇప్పుడైతే రా పార్టీకి, తర్వాత చూస్తాం. ముందు ఉన్నోళ్ళని చక్క పెట్టుకోవాలి కదా. నువ్వు రాగానే నీ గ్రీన్ కార్పెట్, రెడ్ కార్పెట్, ఎల్లో కార్పెట్, గోల్డ్ కార్పెట్ వేసేసాను అనుకో, మరి ఉన్నోళ్ళందరూ ఆ వెనక డోర్ నుంచి వెళ్ళిపోరు, వెళ్తారుగా. మరి వాళ్ళని కాపాడుకోవాలి, నిన్ను కూడా పిలుచుకోవాలి. నిన్ను పిలుచుకోవాలంటే అంటే అఫ్కోర్స్ నిన్ను తిరస్కరించాను నేను. రా, నువ్వేదో నా మీద ఇష్టపడి వస్తున్నావు, ఏదో ఆశించి వస్తున్నావు, రా ఇప్పుడైతే రా, చూద్దాం నీ సంగతి. ఇది కాకపోతే మనకి ఇంకోటి ఉంటుంది, ఇది కాకపోతే అటు పంపిస్తా, లేకపోతే ఇంకోటి చేస్తా, లేదా రాజ్యసభకు పంపిస్తా, లేకపోతే ఇంకేమైనా చేస్తా, ఏదన్నా పెద్ద కమిటీకి చైర్మన్ని చేస్తా, బోల్డన్ని ఉన్నాయి. అట్లా కాకుండా లేదు నాకు ఇదే కావాలి, నేను ఎక్కడి నుంచి ఇట్లాగే ఉండాలి, నేను ఎంపీ స్థానమే కావాలి, అది కూడా మల్కాజ్గిరే కావాలి లేదా భువనగిరే కావాలి, నేను నీ దగ్గరకు వస్తున్నా, నాకు ఇవ్వు వెంటనే అంటే ఎందుకు ఇస్తారు? అండ్ ఇంకొకటి వీళ్ళు కొత్త పార్టీలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు మరీ అత్యాశకి వెళ్ళొద్దు. అంటిల్ అండ్ నీ దగ్గర డబ్బు ఉంటే ఉండని, వాళ్ళకి కావాల్సిన నీ డబ్బు కూడా కాదు. ఎందుకంటే పార్టీ రెప్యుటేషన్ పోతుంది. వచ్చిన కొత్తోడికల్లా తీసేసుకుంటే ఇప్పుడు అప్పట్లో రేవంత్ రెడ్డిని ఏమన్నారు, డబ్బులు తీసుకొని టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నాడు అని చెప్పేసి ఒక నిందేశారు. అది నిజమైపోతుంది కదా. అంటే నేను ఇవ్వలేను, పార్టీ సీనియర్ని నేను ఎప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాను, నాకు ఇవ్వకుండా వాడు 10 సూట్ కేసులు ఇవ్వగానే వాడికి ఇచ్చేసాడని ఈయన చెప్పుకోడు. ఆ పేరు ఎందుకు రావాలి? ఆ పేరు వచ్చింది అంటే అట్లా పడిపోయి ఒకసారి అట్లాగే కదా పార్టీ మొత్తం తక్కువ స్థాయికి వచ్చేసింది, 2-3 స్థానాల్లో కూడా లేకుండా పోయింది, మళ్ళీ నిలబెట్టుకొచ్చారు. ఈసారైనా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి అంటే వీళ్ళకి ఇవ్వలేరు యాక్చువల్ చెప్పాలి. ఇకపోతే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే పాప ఆయన చాలా మంచోడే. ఆయన నల్గొండ నుంచి, దేవరకొండ నుంచో నల్గొండ నుంచో అక్కడిక్కడ నుంచో ఎమ్మెల్యేగా ట్రై చేశాడు, పలానా పార్టీ నుంచి ఎంపీగా ట్రై చేస్తున్నాడు. కాకపోతే ఆయన ఏంటంటే
ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటూ వెళ్తున్నాడు. నిజంగా ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచి చూపించు, పార్టీ కూడా నేను తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాడు. మా దాంట్లో చేరు అని ఏముంది చెప్పు. అట్లా కాకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే ఆశావాహులు ఉంటారు, వాళ్ళ మధ్యలో వీళ్ళు నలిగిపోతారు, చచ్చినా జరగవు పనులవి. అలానే మళ్ళీ అలిగి నీ పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతున్నాను అట్లా నువ్వు 10 పార్టీలు తిరిగావు అనుకో, నీ మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది జనాలకి. అధికార పార్టీకి టికెట్ ఇవ్వలేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి అక్కడ నుంచి గెలిచి చూపిస్తే అప్పుడు అరే ఇతని మాట అనవసరంగా మేము వినలేదని వాళ్ళు సిగ్గుపడతారు. జనాలు కూడా మా అన్నని మేము గెలిపించుకున్నామని ధైర్యంగా చెప్పుకుంటారు. ఈయన ఈ పార్టీ ఆ పార్టీ 30 పార్టీలు తిరిగేసి వచ్చావు అనుకో, లాస్ట్కి ఉన్న పార్టీలు కాదు కదా ఊరోళ్ళు కూడా దగ్గర రానివ్వరు. అంటే ఇప్పుడు చూస్తుంటే ఇలాంటివి ఇట్లా వలసలు వచ్చిన వీళ్ళకి ప్రియారిటీ ఇస్తే కింది స్థాయి వల్ల అంటే వాళ్ళు కూడా అరే ఎందుకు ఉండాలి ఈ పార్టీలో, ఎప్పుడు ఫస్ట్ నుంచి చేస్తున్నాం, మేము ఎంతో కష్టపడుతున్నాం పార్టీ ఎదుగుదల కోసం అని చెప్పేసి వాళ్ళు ఇంకా పక్కదా అంటే వేరే పార్టీలు వాళ్ళు చూసుకునే అవకాశం ఉంది కదా. వెళ్ళిపోతారు. ఇప్పుడు పిఠాపురం సంగతి ఏమైంది? ఆ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి అక్కడ పెట్టినందుకు ఆ జనసేన వాళ్ళు కూడా అక్కడ ఇష్టపడలేక వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు, వైసీపీలో చేరుతున్నారు. అంటే వాళ్ళకి నచ్చట్లా, సంబంధం లేని మనిషి వచ్చి ఇక్కడికి వచ్చి ఎట్లా పడితే అట్లా పోటీ చేసి ఎందుకు ఒప్పుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ వచ్చి తెలంగాణలో ఎక్కడి నుంచైనా పోటీ చేసింది అనుకో, ఒప్పుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు. వై? బికాజ్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు అసలు ఇక్కడ నుంచి పోటీ చేయడమే మా అదృష్టంలా ఫీల్ అవుతారు. ప్రియాంక గాంధీ పోటీ చేసి మల్కాజ్గిరి నుంచి వాళ్ళు అదృష్టంగా ఫీల్ అవుతారు. రాహుల్ గాంధీ పోటీ చేసి అదృష్టంగా ఫీల్ అవుతారు. నువ్వు పక్క పార్టీ వాడికి టికెట్ ఇచ్చి కలుపుకొని వాడి చేతితో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తే అసహించుకుంటారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈయన కాన్ఫిడెంట్ ఏంటంటే నాకు అల్లు అర్జున్ ఉన్నాడు కదా, చెయ్యి ఊపడానికి వస్తాడు, చంద్రశేఖర్ రెడ్డి గారు నేను నమస్తే పెడితే నాకు 4 ఓట్లు పడితే, నా అల్లుడు వచ్చి చెయ్యి ఊపితే ఇంకో 4 ఓట్లు వస్తాయి, అట్లా నేను గెలుస్తానేమో అని నాకు ఆశ ఉంది. ఇండిపెండెంట్గా చెయ్యి తప్పే ఉంది అంటే అదంతా ఎందుకు? ఒకవేళ ప్రజలకి మంచి చేస్తే ఆటోమేటిక్గా ప్రజలే ఓటేస్తారు కదా, ఏ పార్టీలో ఉన్న ప్రజలే ఓటేస్తారు కదా. ఇంత లేదు జనాలకి మధ్యలో. అంటే అదేంటో ఒకవేళ ఓడిపోతే ఇండిపెండెంట్గా ఓడిపోయారు అనుకో, దిక్కు దిమాలా ఉండదు. అదే పార్టీ తరఫున ఓడిపోయామనుకో వాళ్ళే చిల్లరిస్తారు, వాళ్ళు మళ్ళీ ఓడిపోయినా గెలిచినా వాళ్ళతో మనం సేఫ్ కదా. నేను అదే అంటున్నా, ఒకవేళ వీళ్ళు మంచి చేసిన తర్వాత అసలు ఓడిపోయే ఛాన్స్ ఉండదు కదా. మంచి చేస్తే ఓడిపోడు, ఎవడు కూడా ఓడిపోడు. ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశం ఉంటే ఆ కాన్ఫిడెంట్ ఉంటుంది. ఆ ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ కూడా లేదు. అంటే ఇంతవరకు ఏ నాయకుడు కూడా అనిపించలేదంటారా మరి ప్రజలకి మంచి చేయాలి అని? సీరియస్లీ వీళ్ళందరూ అట్లాగే ఉన్నారు. ఇప్పుడు ఒక నిమిషం ప్రజలకు మంచి చేయాలంటే నువ్వు కూర్చున్న చోటే గెలుస్తావు, అంతే కదా. జైల్లో ఉండి కూడా పోటీ చేసి గెలిచిన నాయకులు ఉన్నారు, అంటే దగ్గర ఉండి తిరగకుండా కూడా గెలిచిన నాయకులు ఉన్నారు. అంటే ప్రజల్లోకి అంతగా చొచ్చుకుపోతే వీళ్ళు కనబడి డబ్బులు పంచి నమస్తేలు పెట్టి ముడ్లు గడిగి పిల్లల్ని ఎత్తుకొని పశువులకి ఇన్ని చేసినా సరే అసలు అనుకునే వాళ్ళు ఉన్నారు ఇవాళ రేపు. సో అంటే ఎవడు ఈరోజు ఏ పార్టీలో ఉంటున్నాడో తెలియట్లా, ఎవడు ఏ పార్టీలో చేరుతున్నాడో తెలియట్లా, ఎవడు ఎప్పుడు అలుగుతాడో తెలియట్లా, ఎప్పుడు నవ్వుతాడో తెలియట్లా. అసలు ఇవన్నీ చేసేటోడు వాడికి టైం సరిపోట్లా, మాకెప్పుడు ఏం చేస్తాడో అసలు తెలియట్లా. సో అట్లా వీళ్ళు కూడా ఓట్లేయట్లా. రైట్ అండి విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.